నమస్తే. బతికే ఒకళ్ళకు స్వాగతం. ఇటీవలే ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని, వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఆ పిల్లల్ని తీసుకొని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి రైలుకు ఎదురుగా నిల్చొని ఆత్మహత్యకు పాల్పడింది. సభ్య సమాజంలో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ఈ ఘటన నేపథ్యంలో నేను రాసినటువంటి కవితను ఇప్పుడు వినిపిస్తాను. ఈ కవిత పేరు బతకడం అంటే చెందడమే. ఆమె కావాలని రైలుకు ఎదురెళ్ళి తనను ముక్కలు చేసుకుంది. తనను మాత్రమేనా, తన ఇద్దరు పిల్లల్ని కూడా. విగత ప్రాణమైన ఆమె ఇప్పుడు ఎవరికి చెందుతుంది? విడిచి వచ్చిన ఇల్లు వాకిలిక, ప్రవాసంలో ఉన్న సహచరుడిక, తనతో పాటే ఛిద్రమైన పిల్లలక, పట్టాల మీద చిమ్మిన రక్తానిక, రక్తంలో తడిసిన రాతి ముక్కలక, అంతిమంగా ఇముడ్చుకునే భూమిక ఎవరికి చెందుతుంది? ఇప్పుడు ఆమెకే చెందనప్పుడు మరెవరికి మాత్రం ఎలా చెందుతుందని? నలుగురిని వెలుతురు వాకిట్లోకి నడిపించే ధీర కన్నపిల్లలతో వెనక్కి నడుస్తూ చీకటి కుహరంలోకి ఎట్లా వెళ్ళింది? ఆమె ఒకనాడు కన్న గర్భానికి, కన్నవాళ్లకు చెందిందే. ఒక ఇంటికి, ఒక బడికి, ఒక ఊరికి చెందిందే. తన మనసు గూడులో కన్ను తెరిచిన కలలకు చెందింది. తల్లి పిల్లల శుతిమెత్తని ఊపిర్లకు చెందింది. మనుషులకేనా, చెట్లకు, చేమకు, పక్షులకు, నదులకు, పొడమ మీది సమస్త మూలకాలకు చెందింది ఆమె. ఇంతగా చెందిన ఆమె ఎవరికి దేనికి చెందలేదనుకొని చెదిరి లోపల చిందర వందరై, చింతనలో ఒంటరై, ఆమె మనకే కాదు ఈ లోకానికి చెందకుండా పోయిందా? నువ్వు మాకు చెందుతావు అని ఎవరూ తనకు దగ్గర కాలేదనుకొని ప్రయాణాన్ని మొత్తానికే విరమించుకుందా? పిల్లలు తనకు చెందుతారని ఆమె అనుకోవడం సరే, కానీ తనకు మాత్రమే కాదు, వాళ్ళు తమవైన లేత కలలకు, వాళ్ళ ఆకాశాలకు, వాళ్ళ కోసం వేచిన దారులకు, ఈ విపుల విశ్వానికి చెందుతారని ఆమెకు తెలియదా? తన భయం వాళ్లకు ముగింపు కావడం ఏంటి? హుషారు వయసును తొడుగుకొని ఎగిరే ఆ పిల్లలు నిస్తేజులై ఒక్కసారిగా ఆమెనే ఎట్లా ఆమోదించారు, అనుసరించారు, అంతమయ్యారు. ఆమె ఆ పిల్లలేనా ఇవాళ ఎందరు ఎన్నెన్ని ఒంటరి తోవల్లో, ఎన్నెన్ని రీతుల్లో అంతమవ్వట్లేదని? ఇందరమున్న ఈ లోకం ఒంటరి కానట్లే ఇక్కడ ఎవరైనా ఒంటరి కారాదు కదా. ఇందరమున్న ఈ లోకం ఒంటరి కానట్లే ఇక్కడ ఎవరైనా ఒంటరి కారాదు కదా. ఇకనైనా మనం ఒకరికొకరం చెందుతూ మనతో మనంగా మసలకపోతే రేపు మనం కూడా ఒక్కొక్కళ్ళమై ఒంటరి దారుల్లో వెళ్తూ ఎవరికి చెందని వాళ్ళం అవుతాం. మరో దారి లేదు చెందడం తప్ప. చెందుదాం. బతకడం అంటే చెందడమే కనుక. నమస్తే.